అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వారి యొక్క రాశి ఫలాల్లో ఏ విధంగా ఉన్నాయి అనగా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు గురూజీ నానాజీ పట్నాయక్ గారు. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది గురూజీ? ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గురుబలం ఉంది. అంటే గురువు రాశిని చూస్తున్నాడు అంటే ఏమిటి, పంచమంలో ఉండి చూస్తున్నాడు కాబట్టి ఒకటి పీస్ ఆఫ్ మైండ్, రెండవది రాజకీయంగాను సంతానపరంగాను ప్రేమ వ్యవహారాల పరంగాను బాగుంటుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఇక మరొకటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే వేరే దేశాలకి వెళ్ళడానికి లేకపోతే ఏదైనా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం హైయర్ ఎడ్యుకేషన్స్ చేస్తుంటారు కదా, అటువంటి వారికి చాలా బాగుంది. లాభస్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి పర్టికులర్గా వీళ్ళకి ఏంటంటే గురుబలం వ్యాపార మూలంగా లాభదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాభం చెప్పాలంటే. మరి జాగ్రత్త ఏమిటి? ఇక్కడ నష్టమని కాదు, మూడులో పాపగ్రహాలు మంచిదే, కాకపోతే కొంచెం మొండిగా ఉంటారు కొన్ని విషయాల్లో. కొంచెం మొండిగా కొంచెం హార్డ్గా చేయడం వల్ల ఇప్పటికి మీకు లాభంగా అనిపించింది, తర్వాత ఫ్యూచర్లో అది కొంచెం ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి కొన్ని మొండి పట్టుదలలు లేకపోతే పర్టికులర్గా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం హ్యార్ష్గా ప్రవర్తించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. రాబోయే పరిణామాలు కూడా ముందే మనం ఆలోచించి చూసుకోవాలి. అంటే ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, మెయిల్ చేసేటప్పుడు, మెసేజింగ్ చేసేటప్పుడు, మధ్యవర్తిని పంపించి ఏదైనా పనులు చేయించుకునేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. ఇంకోటి ఏంటంటే ఈ ధనుసు రాశి వారు మరింత జాగ్రత్త ఉండవలసింది, దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మెయిన్గా జాగ్రత్త చూసుకోవాల్సిన అంశం ఇది. సో ఈ జాగ్రత్తగా తీసుకుంటూ ఉద్యోగం ఎవరికైనా లేదు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనే నామస్మరణ అన్ని విధాలా బాగుంటుంది. మరియు గణపతి ఆరాధన, గణపతి ఆలయాలకు వెళ్ళినట్లయితే కూడా జాబ్ అనేటువంటిది లభిస్తుంది వీరికి. అదేవిధంగా వారు చేసుకోవాల్సిన దేవత ఆరాధనతో పాటుగా పరిహారాలు ఏంటి గురూజీ? సహజంగా ఇందాక నేను చెప్పినట్టుగా గణపతి ఆరాధన చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వీళ్ళకి చాలా మంచి ఫలితం ఇస్తుంది. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.